నమస్తే, నేను కాంతికిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మనందరికీ తెలిసిన విషయమే, నిన్న పార్లమెంట్లో మొదటిసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి ప్రభుత్వం తరఫున ముషాయిదా పెట్టడం జరిగింది. మనం నిన్న దినమంతా చూసినాం, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దాని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఒకసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక చారిత్రక నేపథ్యం మీద చర్చ చేద్దాం. వాస్తవానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది భారతదేశానికి కొత్తనా, లేకపోతే ఇంతకుముందు ఈ ఒకటే దేశం ఒకటే ఎన్నిక పేరుతో ఎన్నికలు జరిగినాయా? మనందరికీ తెలిసిన విషయమే, ఈ దేశం 1947లో స్వాతంత్రమైంది. తర్వాత 1950లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైన తర్వాత మొదటిసారి సార్వత్రిక ఎన్నికలు ఈ దేశంలో 1951లో జరగడం జరిగింది. అప్పుడు లోక్సభ ఎన్నికలు, అదే రకంగా రాష్ట్రాల ఒక అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకటేసారి జరిగినాయి. అప్పటి నుంచి మొదలుకొని వరుసగా 1951, 57, 62, 67 వరకు కూడా నిర్విఘ్నంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్, జమినీ ఎలక్షన్స్ ఏదైతే అంటుంటామో అది జరుగుతూ వస్తున్నాయి. కానీ అనుకోకుండా కారణాల వల్ల 1970 ఆ ప్రాంతంలో కొన్ని రాష్ట్రాల ఒక ప్రభుత్వాలు అవిశ్వాస తీర్మానం వల్ల, ఏదో కారణం వల్ల డిజాల్వ్ అయిపోవడము. అదే క్రమంలో 1970లో కూడా ఇందిరాగాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా డిజాల్వ్ అయిపోవడం జరిగింది. అయితే అప్పుడు సరే, మళ్ళీ ఆగమేఘాల మీద ఇందిరాగాంధీ 1971లో జరగాల్సిన ఎన్నికలు మళ్ళీ వెంటనే ఇందిరాగాంధీ గారు ఎన్నికలకు పోయి, తర్వాత మనమందరం చూసినాము 71లో ఇందిరాగాంధీ ఓటమికి పాలైంది. ఇక అప్పటి నుంచి మొదలుకొని, అంటే 1971 నుంచి మొదలుకొని వరుసగా ఈ దేశంలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా లోక్సభ ఎన్నికల్లో ఒకటేసారి అవడం అనేది క్రమం ఏదైతే తప్పుతూ వస్తూ కొన్ని రాష్ట్రాల ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు విడిగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి అనే విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ దేశానికి ఎందుకు అవసరం వచ్చిన విషయం మీద ప్రభుత్వం నిన్న ప్రభుత్వ పక్షాన చాలా విషయాలు, యంత్రాంగం, డబ్బులు, వ్యవస్థ, ఇదంతా కూడా ఏ రకంగా డబ్బులు ఖర్చు అవుతున్నది, నీతి ఆయోగ్ కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టినట్టయితే దేశంలో పరిపాలన సౌలభ్యం కలుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా దేశం సాఫీగా నడపడానికి అవకాశం ఉంటుందని నీతి ఆయోగ్ కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టంగా మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. అధికారంలో రాగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్, జమినీ ఎలక్షన్ పెడతామని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సరే, మొత్తం మీద 2014లో మోడీ గవర్నమెంట్ పెట్టలేకపోయింది. తర్వాత మళ్ళీ 2019లో అధికారంలో వచ్చిన తర్వాత ఆగస్టు 15 రోజు స్పష్టంగా లాల్ కిల్లా ప్రాచీన నుంచి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు అవుతుంది అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న పార్లమెంట్లో బిల్ పెట్టడం జరిగింది. అయితే దీని వెనుక ఉన్న ఈ చారిత్రకపరమైన నేపథ్యాన్ని చూసి ఎవరు ఏ ప్రభుత్వము ఈ వన్ నేషన్ ఎలక్షన్ ఒక జరిగే క్రమాన్ని అడ్డుకుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఇందిరాగాంధీ తన ఒక అధికార దాహం వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఈ దేశంలో ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ క్రమం ప్రారంభమైందో దాన్ని ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పెట్టి 1971లో మళ్ళీ ఈ ఎలక్షన్ షెడ్యూల్ని డిస్టర్బ్ చేసి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా రాను కూడా అది క్రమం తప్పుతూ వస్తుంది. కనీసం ఇప్పటికైనా కానీ అన్ని రాజకీయ పార్టీలు ఒక చోటకు వచ్చి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల పరిపాలన సౌలభ్యం కలుగుతుంది అనే విషయం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే ప్రస్తావిస్తుందో దాన్ని అందరం కూడా అర్థం చేసుకొని ముందుకు పోతే బాగుంటుందని మా ఆలోచన. జై భీమ్.